सुखकर्ता दुःखहर्ता वार्ता विघ्नाची नुरवी पुरवी प्रेम कृपा जयाची सर्वांगी सुंदर ओटी शेंदुराची कंठी झळके माळ मुक्ता फळाची जय देव ధన్యవాదాలు అమ్మా అబ్బా. నా సృజనాత్మక ప్రయాణంలో ప్రతి అడుగులోనూ మీరిచ్చిన నిస్వార్థ ప్రేమకు, ఆశీర్వాదాలకు, అఖండమైన మద్దతుకు నా హృదయపూర్వక ధన్యవాదాలు. మీ ప్రోత్సాహమే నేను నా ఆసక్తిని అనుసరించి ఈ కళను నిజం చేసుకోవడానికి కారణమైంది. गमन तव चरण कमलमिह मनसि लसतु मम नित्यम् गरुडगमन तव चरण कमलमिह मनसि लसतु मम नित्यम् मनसि लसतु मम नित्यम् मम तापमपाकुरु देव मम पापमपाकुरु देव मम तापमपाकुरु देव मम पापमपाकुरु देव जनयन विधि नमुचिहरण मुख विबुध विनुत पद पद्मा जल जनयन विधि नमुचिहरण मुख विबुध विनुत पद पद्मा विबुध विनुत पद पद्मा मम तापम हम्मा 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 ఇంత అందం ఏంటమ్మా ముద్దు గుమ్మ గుమ్మ మత్తే ఎక్కుతున్నదే మంచు బొమ్మ బొమ్మ ఈ వయ్యారం ఏంటమ్మా గాలి దుమ్మారమ్మే నాలో రేగుతున్నదే బుజ్జి బంగారమ్మ ముద్ద మందారమ్మ చిట్టి గుండెల్లో ఫస్ట్ టైము ప్రేమ పుట్టినే నిండు చందమామ ఎంత నచ్చావమ్మా సంటి పిల్లాడల్లే నాలో ప్రాణం గోడ పెట్టినే ఓడియమ్మాయమ్మా ఓడియమ్మాయమ్మా పిచ్చి ప్యారులో నా దారుణంగా పడిపోయానమ్మా ఓడియమ్మాయమ్మా ఓడియమ్మాయమ్మా ఇట్టా డే అండ్ నైట్ డిస్టర్బ్ చేస్తే ఎట్టాగమ్మా అమ్మా 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 ఎంత అందం ఏంటమ్మా ముద్దు గుమ్మ గుమ్మ మత్తే ఎక్కుతున్నదే మంచు బొమ్మ బొమ్మ ఈ వయ్యారం ఏంటమ్మా గాలి దుమ్మారమ్మే నాలో రేగుతున్నదే ఎందుకనరా ఇప్పుడు ఏమైందని నాకు ఇలా క్లాస్ తీసుకుంటున్నావు? అరే నువ్వు ఆ అమ్మాయి చుట్టూ గత 2 నెలల నుంచి తిరుగుతున్నావు. నువ్వెవరో ఆ అమ్మాయికి తెలుసా? కనీసం ఆ అమ్మాయి పేరేనా నీకు తెలుసా? తెలియదురా, తన గురించి నాకు అసలు ఏమీ తెలియదు. కానీ దూరం నుంచి నేను తను చూస్తున్నప్పుడు తనంటే నాకు ఎంత ఇష్టమో నేనంటే కూడా తనకు అంతే ఇష్టమని నాకు అనిపిస్తుందిరా బాబాయ్. ఆహా, అది నువ్వెలా చెప్పగలవురా? అదంతేరా, నా మనసుకు మాత్రమే తెలిసే ఫీలింగ్. బానే, వీటికేం తక్కువ లేదురా నీకు. సర్లే గాని ఇలాగే అమ్మాయిని ఫాలో చేస్తూ జీవితం మొత్తం గడిపేస్తావేంట్రా నువ్వు? అలాగేం లేదురా బాబాయ్. సరిపోయింది. నువ్వు ఆ అమ్మాయి కోసం తెలుసుకొని ఆ అమ్మాయి నీ ప్రేమ చెప్పేసరికి యుగాంతం వచ్చేస్తుంది. అరే, నాకు ఇలా క్లాస్ పీకే బదులు నువ్వే నాకు ఏదైనా ఒక మంచి ఐడియా చెప్పి తగలడొచ్చు కదరా.
సరే చెప్తాను విను. నువ్వు ఎలా అయినా అమ్మాయి దగ్గరికి వెళ్ళి ధైర్యం తెచ్చుకొని నీ మనసులో మాట అమ్మాయికి చెప్తే చాలురా, సరిపోద్ది. అరే ఏంట్రా బాబాయ్ నువ్వు చెప్పేది? నేను వెళ్ళి అమ్మాయితో డైరెక్ట్ గా మాట్లాడమా? ఓడి అమ్మ, అది నా వల్ల అస్సలు జరగదురా బాబాయ్. ఎందుకు జరగదురా? అరే అది అలా కాదురా బాబాయ్. ఎందుకు ఏమిటో నాకు కూడా తెలియదురా. నేను తను చూడగానే నా చుట్టూ ఉన్న ప్రపంచం పూర్తిగా నిశ్శబ్దంగా మారిపోతుందిరా. ఒక్కసారిగా నా హార్ట్ బీట్ పెరిగిపోతుంది. తనకు ఎదురుగా నిలబడి మాట్లాడే ధైర్యం కూడా నాకు సరిపోదురా బాబాయ్. అసలు తన మనసులో ఏముందో తెలుసుకోవాలనుకుంటే నీకు ఉండేది ఒకే ఒక్క దారి, నీ మనసులో మాట తనకు చెప్పడం. అంతే అంటావా బాబాయ్? అంతేరా. సరే అయితే ఏదైతే అదే అయింది. రేపు నా ప్రేమ విషయం నేను తనతో చెప్పేస్తాను రా బాబాయ్. సూపర్ రా. థ్యాంక్స్ రా. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. హలో, ఎక్స్క్యూజ్ మీ, చెప్పండి. మీ పేరు? అసలు మీరెవరో ఏంటో కూడా నాకు తెలియదు. నా పేరుతో మీకేం పని? యాక్చువల్లీ మీ పేరుతో నాకు పనేం లేదండి, కానీ మీతోనే నేను కొంచెం మాట్లాడాలి. ఓకే, ఏం మాట్లాడాలి? హలో, ఇక్కడే ఉన్నారా? ఉన్నాను. చెప్పండి. అంటే నేను నీతో మాట్లాడడానికి ఇది పర్ఫెక్ట్ టైం అయినా కాదని ఆలోచిస్తున్నాను. మాట్లాడాలి అని ఫిక్స్ అయిన తర్వాత తనతో పని ఏముంది? పర్లేదు, చెప్పండి. అంటే ఓకే సరే, మీకు నచ్చినప్పుడే మాట్లాడండి. ఎనీ హౌ, దిస్ ఇస్ వైదేహి. రాఘవ వైదేహి, రియల్లీ నైస్. హలో, మిమ్మల్ని. ఓ మై సెల్ఫ్ రాఘవ. నైస్ నేమ్. థ్యాంక్ యూ. సరే, ఇంకా నేను వెళ్తాను. వైదేహి ఒక్క నిమిషం. చెప్పు రాఘవ. గత 2 నెలలుగా నేను చాలా మంది అమ్మాయిలు చూసేవాడిని, వెంట పడేవాడిని. కానీ ఏ రోజైతే నేను నిన్ను చూశానో ఇంకప్పటి నుంచి నేను నీకు దూరంగా ఎక్కడో వెనకాలే ఉండిపోయాను. నేను నీకు దగ్గరగా వచ్చి ఇలా మాట్లాడుతుంటే నా మనసు లోపల ఏకంగా ఒక మినీ సైజ్ యుద్ధమే జరుగుతుంది. నిన్ను చూడగానే నా హార్ట్ బీట్ పెరిగిపోతుంది. నిజంగా నా లోపల ఏదో తెలియని ఫీలింగ్. బహుశా ఇదేనేమోగా ప్రేమంటే. నీ వెనకాల ఎక్కడో దూరంగా కాకుండా నీతోనే నీ పక్కన కలిసి నడిచే అవకాశం నువ్వు నాకు ఇస్తావా వైదేహి? ఎందుకో ఏమిటో తెలీదు అంటూనే మీ మనసులో నా మీద దాచుకున్న ప్రేమనంతా చెప్పేశారు. నిజంగా చాలా ధైర్యం చేసి చెప్పాను వైదేహి. ఓకే, మీ మనసులో నాకున్న స్థానం ఏంటో నాకు అర్థమైంది. కానీ నా ఒపీనియన్ మీకు చెప్పాలంటే కొంచెం టైం కావాలి రాఘవ. సరే, చివరిగా నాదొక మాట వైదేహి. నా కన్నీళ్ళకి కారణం ఎవరైనా సరే నేను భరించగలనేమో, కానీ అది నువ్వే అయితే మాత్రం నేను ఉండలేను. సరే రాఘవ, నాకు అర్థమైంది. ఇంకా నేను వెళ్తాను. బాయ్. సరే వైదేహి, బాయ్. కాసింత తలనే తిప్పు, చూసింత పెదవే విప్పు, మనసే ఉండి దాచావంటే చాలా తప్పు. నీలిప్పుకు వెయ్యకు జిప్పు, ఐ లవ్ యూ టూ అని చెప్పు, నీ చేతుల్లో నేనైపోతా కాఫీ కప్పు. ఓ పిల్ల